దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము మన జీవితాలకి గమ్యము. దేవుని యొక్క వాక్యమే మన జీవితాలకి దిక్చూచి. దేవుని వాక్యమే గైడెన్స్ ఇస్తది. అటువంటి వాక్యాన్ని మన గుండెల్లో పెట్టుకోవాలి. అటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అటువంటి వాక్యాన్ని మనం వినాలి. వాక్యానుసారంగా జీవించాలి. మత్తయి సువార్త 13 అధ్యాయం 19 ప్రకారం వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతాడు. దుష్టుడు ఎత్తుకొని పోయేది దేవుని యొక్క వాక్యాన్ని. అంటే వాక్యానికి దేవుడు సాతానుడు మనల్ని దూరం చేస్తాడు. మన హృదయంలో వాక్యం లేకుండా చేస్తాడు. మన జీవితంలో వాక్యం లేకుండా చేస్తాడు. వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోతాడు? వాక్యాన్ని ఎత్తుకుపోతే వాడు ఈజీగా మన దగ్గరికి వస్తాడు. మనం వాక్యం ఉంటే సాతాన్ని జయిస్తాం. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న ఆ సమయంలో ఆయన ఆకలిగా ఉన్న టైంలో శోధకుడు వచ్చి ఆయన్ని శోధించినప్పుడు యేసయ్య సాతాన్ని వాక్యము ద్వారా జయించాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా జయించాడు. అందుకని వాక్యం ఉంటే మనం జయిస్తామని, వాక్యం ఉంటే మనకు జయం వస్తుందని సాతానుడు మనలో ఉన్న వాక్యాన్ని దొంగిలిస్తాడు. మనలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. గుర్తుంచుకోండి, వాక్యము శోధనలో జయమిస్తుంది. శోధనలో జయమిచ్చే శక్తి కూడా వాక్యము ద్వారానే వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీయ ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యము లేకపోతే శరీర సంబంధమైన ఆలోచనలు మనకు వస్తాయి. దేవుని యొక్క వాక్యానికి మన గుండెని ఇద్దాం. ఇంకోటి, సాతానుడు ప్రార్థనకు దూరం చేస్తాడు మనల్ని. ప్రార్థన ఉంటే మనం బలమైన వారం అవుతాం. దేవునితో మాట్లాడుతుంటాం. దేవుని అగ్ని మన మీద ఉంటుంది. ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు కదా. ప్రార్థనకు దూరం చేస్తాడు. ప్రార్థనకు అస్సలు దూరం అవ్వద్దు. మనం పరలోకానికి వెళ్ళాలంటే, మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థనాత్మతో మనం నింపబడాలి. ప్రార్థన శక్తిని దేవుని దగ్గర నుంచి అడగాలి. అయ్యా, నేను బలంగా ప్రార్థించాలయ్యా, రోజు ప్రార్థన చేసే కృప దయచేయమని అడగండి. ఏకాంతంగా ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. యథార్థంగా ప్రార్థన చేయాలి. ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మనము దేవునిలో స్థిరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక మూడవది, సాతానుడు మనల్ని సహవాసానికి దూరం చేస్తాడు. సహవాసం, దేవునితో సహవాసం మనకు అవసరం. దేవునితో సహవాసం చేస్తే మనం దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటాం. దేవునితో సహవాసం చేయటం ద్వారా మనకి దేవుని గుణలక్షణాలు వస్తాయి. మనము దేవుని వలె మారుతాం. అంటే దేవుని గుణలక్షణాలతో నింపడతాం. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటాం. ప్రభు చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు. అంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణ అవుతాం. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనం ఓర్చుకుంటాం. అంటే ఆ ప్రభు యొక్క గుణ లక్షణాలు ఈ మూడు గుర్తుంచుకోండి. సాతానుడు వాక్యానికి మనల్ని దూరం చేస్తాడు. సాతానుడు ప్రార్థనకు మనల్ని దూరం చేస్తాడు. సాతానుడు దేవునితో సహవాసానికి, సంఘముల సహవాసానికి దూరం చేస్తాడు. అందుకే మనం సాతానుని జయించాలంటే వాక్యం మన గుండెల్లో ఉండాలి. ప్రార్థన ఎక్కువ చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. ఆత్మీయ బిడ్డలతోనే సహవాసం చేయాలి. లోకస్తులతో కాదండి. దేవునితో సహవాసం చేస్తేనే దేవుని యొక్క కార్యాలను మనం తెలుసుకుంటాం. శారీరక కార్యాలను జయిస్తాం. వాట్ ఈజ్ వాట్, నిజమైన సత్యం ఏంటో మనమందరం తెలుసుకుంటాం. సరిదిద్దుకుంటాము. సరిదిద్దుకునే స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి సరిదిద్దుకోవాలి. దేవుని రాకడ వస్తుంది. సరిదిద్దుకునే పాటు సిద్ధపడాలి. దిద్దుబాటు ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తికి యేసు ప్రభు యొక్క వాక్యం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోండి. ఆత్మీయ ఆలోచనలను దేవుని దగ్గర నుంచి అడగండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదవండి. ప్రభా, నీ వాక్యమే నన్ను బ్రతికించిద్ది, బాధలలో నెమ్మదినిచ్చిద్దని దేవుణ్ణి అడగండి. ఎందుకు తెలుసా? దేవుడు మన జీవితంలో కీడు కొట్టివేయటానికి వాక్యము, ప్రార్థన, సహవాసము, ఈ మూడే మనం ఎక్కువ కలిగి ఉండాలి. వాక్యము, ప్రార్థన, సహవాసం. ఇవి లేని వాళ్ళు బానిసలే. శత్రువుకు బానిసలు, పాపానికి బానిసలు, శాపానికి బానిసలు. కనుక దేవుని వాక్యము, దేవునితో ప్రార్థన, దేవునితో సహవాసం, ఇవి మన జీవితాలను అత్యున్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాయి. కనుక ఎప్పుడైనా అత్యున్నతమైన దేవుని యొక్క స్థానములకు మనం వెళ్ళి దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక.
ఆమె ఈరోజు శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన ఉంటుంది పౌరంకి చర్చిలో. వీలున్న వాళ్ళందరూ చర్చికి రండి. వీలు లేని వాళ్ళు మీ ప్రాంతంలో ఉన్న సంఘానికి, దగ్గరున్న సంఘానికి వెళ్ళండి. ఒకవేళ కుదరని వాళ్ళు ఉపవాసం ఉంటే ప్రార్థనలో గడపండి. పనులు చేస్తున్నా, ఒకవేళ డ్యూటీలో ఉండాల్సి వచ్చినా స్తుతులు చెప్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదివారం సాయంత్రం 5:30కి శుభవార్త ఛానల్లో వాక్యం వస్తుంది, చూడండి.